గండేపల్లి మండల పి నాయకంపల్లిలోని శివ పంచాయతన క్షేత్రాన్ని శ్రీ శృంగేరి పీఠాధిపతి జగద్గురు శంకరాచార్య విధుశేఖర భారత స్వామి సందర్శించారు. నూతనంగా నిర్మించిన గోశాల, యాగశాల, పాకశాల, ప్రవచన మండపాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మండపంలో ఉన్న గోవులకు పూజలు చేసి గోగ్రాసం తినిపించారు. యాగశాల వద్ద స్వామివారికి వేద పండితులు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా తత్వం చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీనివాస బంగారయ్య శర్మ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో శంకరాచార్యులు మాట్లాడారు. ఒకే పరమాత్మ వివిధ దేవతల రూపాల్లో మనకి దర్శనమిస్తుందని జగద్గురు ఆది శంకరాచార్యులు వారు చెప్పారన్నారు. దేవతలను ఒకే పీఠంలో ఉంచి పూజించే పద్ధతిని శంకరాచార్యులు తీసుకొచ్చారని చెప్పారు. తమ భేదాలు ఉండకూడదని తమ గురువు చెబుతూ ఉండేవారని స్వామి అన్నారు. సభ అనంతరం స్వామీజీ కాట్రావులపల్లె మీదుగా జగ్గంపేట మండలం ఇరిపాక గ్రామంలో ఉన్న జ్యోతిర్లింగాలను దర్శించుకున్నారు. జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, చైతన్య విద్యా సంస్థల చైర్మన్ చైతన్యరెడ్డి, గ్రామ నాయకులు మల్లిరెడ్డి పాపారావు, ఎస్వీఎస్ అప్పలరాజు, మండల అధ్యక్షులు పోతుల మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. ఆ పరమాత్మ యొక్క కృపకు పాత్రలు కావచ్చు అనేటటువంటి విషయాన్ని శంకరాచార్యుల వారు ఉపదేశించి అందరూ ఆస్తికుల్లోనూ ఒక ఐకమత్యాన్ని తీసుకొచ్చారు. ఇక్కడ అంటే ఇది ఎలాగా లోకంలో చిన్నపిల్లలకి తల్లిదండ్రులు రకరకాల బట్టలు కొంటారు. మన పిల్లలకి ఏం బాగుంటాయో, ఎలాంటి బట్టలు అయితే బాగుంటాయో అలాంటి బట్టలు కొనుక్కొస్తారు. రకరకాల బట్టలు కొంటారు. అందులో ఇప్పుడు 4-5 రకాల బట్టలు కొని తీసుకొచ్చారు. రోజుకు ఒక్కొక్క జతని తొడుగుతారు పిల్లలకి. ఇక 4-5 రకాల జతలు మన పిల్లలకి ఏం బాగుంటాయో అటువంటి వాటినే తీసి కొనుక్కొని వచ్చాం. ఒక్కొక్క రోజు ఒక్కొక్క బట్టలని తొడుగుతూ ఉన్నాం. కానీ ఏమవుతుంది అంటే ఫలానా బట్టలని తొడిగినప్పుడు తల్లికి తన పిల్లల్ని చూసుకోవడం అంటే చాలా ఇష్టం, ఇంకా ఎక్కువ. మిగతా బట్టలను తొడిగినప్పటికంటే ఈ బట్టల్లో తన పిల్లల్ని చూడడం అంటే ఇంకా కొంచెం ఇష్టం. ఇంకో 2 సార్లు ఎక్కువ సార్లు చూస్తుంది.